హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక బయట పనంతా అయిపోయిందండి. వాకిలి ముగ్గు పెట్టేశాను. అలాగే అంట్లు కడిగేశాను. బట్టలైతే నానబెట్టాలి. ఇక నిన్నైతే పప్పు ఏమి నానబెట్టలేదు. ఈరోజు టిఫిన్ తెచ్చుకుంటామన్నారని చెప్పి, కానీ ఒకరైతే వద్దంటున్నారు, ఒకళ్ళైతే తెచ్చుకుంటామంటున్నారు. మళ్ళీ ఎందుకు వచ్చిన తలనొప్పులు అని చెప్పి ఈ చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఇంట్లో అయితే బంగాళదుంపలు ఉన్నాయండి. బంగాళదుంపలు రెండిట్లోకి పనికొస్తాయని చెప్పి కూరలోకి, అలాగే చపాతీల్లో కూడా వండటానికి సరిపోతాయని చెప్పి ఇక చపాతీలు అయితే చేస్తున్నాను టిఫిన్ కింద. చపాతీ పిండి అయితే చాలామంది హోటల్లో వాళ్ళు అయితే అరటికాయ బాగా ముగ్గిన అరటికాయ కలిపి చపాతీ చేస్తారంట. చపాతీలు స్మూత్గా వస్తాయని, మెత్తగా ఉంటాయని. కొంతమంది అయితే కొంచెం పాలు పోసి కలుపుతారంట. నేనైతే చపాతీ ఎప్పుడు ఒకేలా చేస్తానండి. సరిపడా సాల్టు, అలాగే మనం ఇంట్లో వాడుకునే నూనె వేసి అయితే ఫస్ట్ పిండి బాగా కలిపేస్తాను ఉండలాగా వచ్చేటట్టు. తర్వాత అయితే ఇక నీళ్ళు పోసుకుని ఇలా కలిపి పెడతాను. పిండి అనేది చక్కగా నానితే మాత్రం చపాతీ అనేది స్మూత్గా ఉంటాయి. మొన్న ఒకసారి చపాతీలు తెచ్చాడండి మా పెద్దోడు డీమార్ట్లో. మరి అంటే ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారే కాల్ చేయాలంట, లేకపోతే ఒకరోజు 2 రోజులు ఉంటాయంట. మేమేంటంటే చపాతీలు అనేది ఎప్పుడన్నా కాలవటానికి ఉంటాయిలే అని చెప్పి మేమైతే పెద్దగా వాడలేదు. ఏదో ఒక టిఫిన్ వేసాను ఆ రోజుల్లో. అయితే 2 రోజులు కాదు 4 రోజులు ఉండేసరికి ఒక రకమైన వాసన వచ్చేసినాయండి. కవర్లో ఉన్నా కానీ అతుక్కుపోతున్నాయి, సద్దువాసన వచ్చేసినాయి. అవేంటంటే తెచ్చిన ఒక రోజు 2 రోజుల్లోనే వాడేసేయాలంట. ఎక్కువ రోజులు నిల్వ అట్టి పెట్టకూడదంట. ఇక అదైతే మాకు తెలియదు. మేము ఎప్పుడూ అలా తెచ్చుకోలేదు చపాతీలు మాత్రం. తెచ్చిన 6 7 చపాతీలు తీసుకొచ్చాడు. వాటిల్లో 3 చపాతీలు పారేసామండి. అసలు సద్దువాసన వచ్చేసినాయి. చేతులకు కూడా అతుక్కుపోతున్నాయి. గమ్ములాగా ఏంటో మరి అలా ఉన్నాయి. ఫస్ట్ రోజు చపాతీలు కాల్చినప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. మళ్ళీ అలాగే రెండో రోజు కూడా ఒకటో రెండో కాల్చాడు. మరి ఎందుకనో ఆ రోజు అట్లు పిండి ఉంటే నేను అట్లు వేశాను. ఆ పిల్లోడు ఏంటంటే చపాతీ కాలుస్తానమ్మా చికెన్ కూర ఉందని చెప్పి ఆ పిల్లోడు మట్టిగే కాల్చుకున్నాడు. అవైతే ఎక్కువ రోజులు నిల్వ అట్టి పెట్టకూడదంట. మాకైతే తెలియదండి, ఎప్పుడు తెచ్చుకోలేదు కదా. ఇక చపాతీ పిండి అయితే కలిపి ఒక పక్కన పెట్టేశాను కూరలోకిను. అలాగే ఇప్పుడు చపాతీల్లోకి అని చెప్పి బంగాళదుంపలు ఉడకబెడుతున్నానండి. రైస్ కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను. గ్యాస్ బండ మాత్రం చూసి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే 25 రోజుల దాకా ఇవ్వరంట. మరి మాకైతే మరి ఎన్ని రోజుల దాకా వేస్తారోను. కొన్ని బండ్లకైతే అలా ఉందంట. ఇక అందుకని చెప్పి రైస్ కుక్కర్లో అనేది బంగాళదుంపలు పెట్టి ఉడకబెడుతున్నాను. ఈ ఉడికేలోపు అయితే బయట బట్టలు అనేది నానబెట్టేస్తానండి. బట్టలు అప్పుడప్పుడు సరిపెట్టి ఉతకటం కన్నా కొంచెం సేపు నానితే మాత్రం బట్టలు మురికి అనేది తొందరగా పోతాయి. అసలు ఇప్పుడు ఎండాకాలం కదా, ఎక్కువ గాలి వచ్చేసి ఉతికిన బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత కింద పడిపోతూ ఉంటున్నాయి. ఇక ముందైతే బట్టలు సర్ఫ్లో పెట్టేస్తున్నానండి. తొందరగా నానితే మాత్రం బట్టలు అయితే జాడిచ్చేస్తాను. ముందైతే పిల్లలవి రంగు పాని షర్ట్లు అయితే సర్ఫ్లో పెడతాను. రంగుపోయే ప్యాంట్లు మాత్రం అస్సలు సర్ఫ్లో పెట్టనండి. ఎందుకంటే అవి బట్టలకు అన్నిటికీ ఖరాబ్ చేసేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఆ ప్యాంట్లు అనేవి అడుగున పెట్టేస్తాను. పెట్టేసి సర్ఫ్ పెట్టిన బట్టలు వాటి మీద వేస్తే వాటర్ అంతా కిందకి దిగుతాయి కాబట్టి ఆ ప్యాంట్లు కూడా నానిపోతాయి. అందుకని చెప్పి సర్ఫ్ అనేది అసలు ఆ రంగుపోయే ప్యాంట్లు మాత్రం అస్సలు పెట్టను. గాలి మాత్రం బీభత్సంగా వస్తుందండి. ఈదురుగాలులు వర్షం పడే ముందు ఎలా వచ్చిద్దో గాలి, అలా ఈదురు గాలి వేస్తుంది. బయట పొయ్యి అనేది మండిద్దో లేదో. కొంచెం బియ్యం పిండి వడియాలు వేద్దామని చెప్పి నైట్ రేషన్ బియ్యం నానబెట్టేశాను కడిగి. ఇక చూడాలి మరి బయట పొయ్యి మండిద్దో లేదో. ఇంట్లో అయితే ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది. అలాగే పొంగి ఆ స్టవ్ అంతా పడిపోతుంది. అందుకని చెప్పి ఇక బయట పెట్టానండి. బయట పొయ్యి మీద వంట తొందరగా అయిపోయిద్ది. మనం కూర్చోవటానికి కూడా చక్కగా వీలుగా ఉండిద్ది. గ్యాస్ మీద అయితే ఎక్కువసేపు నిలబడే ఉండాలి. అందుకని చెప్పి ఇక బయట పొయ్యి అయితే అంటించేసాను. గిన్నెకి ఏంటంటే తొందరగా మస అనేది పోదండి. అందుకని చెప్పి
కొంచెం సబ్బును మసి అయితే దానికి రుద్దేసి ఇక ఎసరికి నీళ్ళు అనేది పెడుతున్నాను. ఇవైతే 8 లోటాలు పోసానండి. పిండి బియ్యం మిక్సీలో వేసేటప్పుడు మళ్ళీ ఒక గ్లాసుల వాటర్ అయితే పోసాను. 9 లోటాలు కానీ లేకపోతే 10 లోటాలు కానీ నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ నీళ్ళు తగ్గినాయి అంటే పిండి అనేది చిక్కబడిపోయిద్ది. మనం మళ్ళీ నీళ్ళు కాసి పోయాల్సి వచ్చింది. కొంచెం ఎక్కువ పెట్టుకున్నామంటే నీళ్ళు కొంచెం ఎక్కువ అవుతాయి ఎసరా అనుకుంటే మనకి తెలిసిద్ది కాబట్టి తీసేసి కాగిన తర్వాత ఓ పక్కన పెట్టేసి పిండి ఉడక ముందే చిక్కబడిపోయేటట్టు ఉంటే అప్పుడు పోయటానికి మనకు వీలు పడుద్ది. ఎసరు తక్కువ పెట్టి మళ్ళీ కాసి పోసే కన్నా ఇలా కొంచెం ఎక్కువ పెట్టుకోవటమే రైట్ అండి. నేనైతే 9 లోటాలు అయితే నీళ్లు పోసాను. ఇక నైటే బియ్యం ఒకసారి కడిగేసి నానబెట్టేసానండి. ఇవైతే రేషన్ బియ్యంతో మాత్రం వడియాలు చాలా బాగుంటాయి. అలాగే తెల్లగా కూడా ఉంటాయండి. ఈసారి సగ్గు బియ్యం లేకపోతే అల్లం పచ్చిమిర్చి అలాంటివి ఏమీ వేయలేదు. ఓన్లీ కొంచెం జీలకర్ర సరిపడా ఉప్పు అయితే వేసాను. ఇక బియ్యం అయితే మిక్సీ పట్టేస్తున్నాను. మనం అట్లు పిండి ఎలా పెడతామో అలాగే పట్టాలి. కొంచెం పలసనైనా బాధలేదు, పరగ్గా అస్సలు పట్టకూడదు. ఇక మెత్తగా పిండి అయితే పట్టేసాను. ఈ లోపు అయితే బంగాళదుంపలు ఉడకనియండి. అంటే టిఫిన్కి చపాతీ పిండి నానబెట్టా కదా, ఈ లోపు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇక బంగాళదుంపలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. ఈ పిండి అయితే మిక్సీ పట్టేసి ఓ పక్కన అయితే పెట్టేశాను. ఈ వాటిల్లోకి అయితే జీలకర్ర అలాగే సరిపడా ఉప్పు, ఎసరైతే చక్కగా కాగిపోయిందండి. ఇక ఎసట్లో అయితే ఈ జీలకర్ర సరిపడా ఉప్పు అయితే వేసాను. గాలికైతే పొయ్యి మండతం బాగానే మండుతుంది. గాలి వచ్చేసరికి ఏంటంటే సెగదగలతలేదు. బయట పనులు అనేది ఈజీగా ఉండిద్ది పొయ్యి మీద, కానీ మస అనేది తవ్వాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది. కష్టమైన ఇది ఒక గిన్నె కాబట్టి అంత కష్టమేమో అనిపించదండి. పొయ్యి మాత్రం బాగానే మండుతుంది. ఈదురుగాల వల్ల సెగ అనేది త్వరగా తగలతలేదు. ఇక మనం పిండి పోసేటప్పుడు ఏంటంటే ఇంక కొంచెం నీళ్ళు పోసుకుని పలసగా చేసి పోయాలి. మనం అట్లు పిండి టైప్లోనే పట్టుకోవాలి. మెత్తగా అయితే పట్టేసాను. ఇలా కలుపుతూ పోతే మాత్రం ఉండగట్టకుండా ఉండిద్ది. ఈ పిండి ఏంటంటే ఫస్ట్ మనం తిప్పేటప్పుడే చిన్న ఉండల్లాగా కనిపించేసిద్ది. అందుకని చెప్పి పిండి తిప్పుతూనే ఉండాలి. అలాగే త్వరగా అడుగంటేసిద్దండి సెగ ఎక్కువైనా కానీ. పొద్దున్నే మబ్బు పట్టేసి అస్సలు ఈదురుగాలు బీభత్సంగా వచ్చేస్తున్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ పిండి అనేది ఉడకడానికి రెడీగా అయితే ఉంది. ఈ పిండి ఏంటంటే బాగా చిక్కగా వండేసి చల్లారిపోయిన తర్వాత స్పూన్తోనైనా చిట్టి వడియాలు అయితే వేయొచ్చండి. అసలు ఆ పిల్లోడు చూడండి, ఆ వడియాలు ఎంత ఖరాబ్ చేస్తున్నాడో. ఇక చెప్పా కదా, ఇప్పుడు పిచ్చ ఆకలేస్తుందండి వాళ్ళకు మాత్రం. ఎందుకంటే నేను పొద్దునే చెప్పాను కొంచెం లేట్ అయితే బయట తెచ్చుకోమని, వద్దంటే వద్దన్నారు. ఇక ఈ వడియాలు వేసేసరికి మాత్రం ఇద్దరికి పిచ్చ ఆకలేసింది. ఇక ఇంకేం చేస్తారు, నేనైతే కూర వండుతున్నాను. మా పెద్దోడైతే చపాతీలు చేస్తున్నాడు, కానీ వీడియో మాత్రం అస్సలు దిగొద్దంట ఆ పిల్లోడిని మాత్రం. అందుకని చెప్పి చపాతీలు చేసేవాడు కూడా అసలు ఎంత చక్కగా చేశాడంటే ఇంత కూడా వంకర లేకుండా చేశాడండి. ఈ లోపు మా చిన్నోడు ఖాళీగా ఉంటాడా, ఈతకాయలు ఎత్తుకొచ్చేసాడు. పక్కనే ఈతకాయల చెట్టు ఉంది, అవైతే రాలిపోయినాయి అంట. ఈతకాయలు అయితే తీసుకొచ్చాడు. టిఫిన్ చేయటం మాత్రం చాలా అంటే చాలా లేట్ అయిందండి. ఎందుకంటే పొయ్యి మీద వడియాల పిండి పెట్టా కదా, పొయ్యి అయితే మండుతుంది కానీ గాలికి సెగ తగలతలేదు. కొంచెం లేట్ అయ్యింది. ఇక వీళ్ళకు మాత్రం పాపం పిచ్చాకలి వేసేస్తుందండి. ఇక నా మీద కోపంగా అలాగే చూస్తున్నారు.